బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మద్రాస్ హైకోర్టులో టీవీకే చీఫ్ విజయ్ కి చుక్కెదురైంది. ఆదాయ వివరాలు వెల్లడించలేదని విజయ్ పై ఐటీ ఆరోపణలు చేసింది. విజయ్ పై 1.5 కోట్లు జరిమానా విధించింది. ఐటీ జరిమానాపై హైకోర్టులో విజయ్ పిటిషన్ వేశారు. అయితే జరిమానా చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఐటీ శాఖ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. విజయ్ పిటిషన్ను తోసిపుచ్చింది మద్రాస్ హైకోర్టు. ఇక మద్రాస్ హైకోర్టులో అయితే టీవీకే చీఫ్ విజయ్ కి చుక్కెదురైంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. చాలా గుడ్ మార్నింగ్. సో విజయ్ పైన ఇప్పటికే అటు సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. సినిమాకు సంబంధించి కరూర్ తొక్కేసలాట ఏదైతే జరిగిందో సో ఆ విషయంలో ఒకవైపు నడుస్తుంది కానీ ఇప్పుడు ఐటీ మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సో విజయ్ పైన ఐటీ దాడులు జరిగాయి. సో దీంట్లో భాగంగా ఇప్పటికే దానిపైన హైకోర్టుకు వెళ్లారు విజయ్. సో మద్రాస్ హైకోర్టులో విజయ్ కి నిజానికి చుక్కెదురని చెప్పాలి. సో ఆదాయ వివరాలు ఇవ్వట్లేదంటూ కూడా విజయ్ పైన ఇప్పటికే ఐటీ ఆరోపణలు చేస్తోంది. సో గతంలో కూడా విజయ్ పైన ఐటీ దాడులు కూడా జరిగాయి. ఐటీ విజయ్ పైన సీరియస్ కూడా అయింది. సో 1.5 కోట్లు అంటే 1,50,00,000 జరిమానా విజయ్ పైన ఐటీ విధించింది. అయితే ఈ జరిమానా పైన విజయ్ కోర్టుకు వెళ్లడం జరిగింది. సో దానిపైన హైకోర్టులో విజయ్ పిటిషన్ ఖచ్చితంగా చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు కూడా ఆదేశం జారీ చేసింది. సో దీంట్లో భాగంగా ఐటీ శాఖ ఉత్తర్వులు ఏదైతే ఇచ్చిందో ఆ ఉత్తర్వులను కూడా మద్రాస్ హైకోర్టు సమర్పించింది. విజయ్ అంటే ఇది అక్రమంగా చేస్తున్నారంటూ విజయ్ కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో విజయ్ పిటిషన్ తోసిపుచ్చింది. సో విజయ్కి ఇప్పటికే అన్ని వైపుల నుంచి కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాలి. ఓవైపు ఇప్పటికే జననాయకన్ సినిమాకు సంబంధించి ఆయన ఆ సినిమా రిలీజ్ నోచుకోవట్లేదు. మరోవైపు ఇప్పుడు ఈ ఐటీ దాడులు కూడా ఆ విజయ్ ని కొంచెం ఇరుకులు పెట్టేలాగా కనిపిస్తున్నాయి. అది ఇప్పటికే కరూర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే దానిపైన విజయ్ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే సిబిఐ ఎంక్వైరీ కూడా పోవడం జరిగింది. అయితే జననాయకన్ సినిమా ఇప్పటికే ఇబ్బందులకు గురవుతోంది. బట్ అయినా కానీ విజయ్ ఎక్కడా తగ్గట్లేదు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సినటువంటి సినిమా సెన్సార్ అభ్యంతరాలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, ఇవన్నీ చుట్టుముడుతున్నాయి, వివాదాలు నడుస్తున్నాయి. సో రిలీజ్ అవుతుందా కాదన్నటువంటి సందిగ్ధ నడుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అటు అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజకీయ అడ్డుగోడల్లో విజయ్ చాలా రోజుల నుంచి సతమతమవుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టీవీకి ప్రకటించిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తూ ఆయన ఫైనల్ సినిమా జననాయకన్ సినిమా అయితే గనక ఈ సినిమా రిలీజ్ అవ్వడం పైన ఇప్పటికే కొన్ని ఆటంకాలు మాత్రం ఎదురవుతున్నాయి. కోర్టులో సెన్సార్ వివాదం నడుస్తుండగానే ఇప్పుడు ఈ ఐటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఐటీ ఏదైతే నోటీసులు జారీ చేసిందో 1.5 కోట్లు కట్టాలంటూ జరిమానా విధించిందో సో దానికి సంబంధించి కూడా ఈ రోజు హైకోర్టులో విజయ్ పిటిషన్ తిరస్కరించింది. సో విజయ్ ఇక కోర్టు అది 1.5 కోట్ల రూపాయలు కట్టాల్సిందే అంటూ కూడా విజయ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. ఇక ఐటీకి కట్టాల్సినటువంటి నేపథ్యం ఏర్పడింది. శ్రీకాంత్, ఇప్పుడు హైకోర్టు అయితే కంపల్సరీ 1.5 crores కట్టాలని విజయ్ కి చెప్పింది. సో మరి నెక్స్ట్ విజయ్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇక కోర్టు ఆదేశాలను ఫాలో కావాల్సిందే. ఎందుకంటే దీనిపైన మళ్ళీ ఇప్పుడు సుప్రీంకి వెళ్ళినా కానీ అక్కడ గంటకు లాయర్లను పెట్టి మళ్ళీ తను ఖర్చులు పెడతారా లేదంటే న్యాయం కోసం కొట్లాడతారా? సో ఇదంతా కూడా కొంత అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో హైకోర్టు డిసిషన్ ఫైనల్ గా ఉంటుంది కాబట్టి సో ఇక వేరే ఆప్షన్ మాత్రం హైకోర్టులో విజయ్కి అయితే ఏం కనిపించట్లేదు. సో ఐటీ శాఖ విధించినటువంటి జరిమానా అంటే ఉన్న అత్యధిక ఆస్తులకు సంబంధించి వాటికి సంబంధించి అంటే పన్నులు ఎగవేస్తున్నారన్నటువంటి నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ కి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బని చెప్పాలి. ఆదాయ పన్ను వివరాలు పూర్తిగా చెప్పట్లేదు అన్నటువంటి ఆరోపణలపైనే ఐటీ శాఖ జరిమానాను విధించింది. సో ఆ జరిమానాను సవాల్ చేస్తూ విజయ్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో దీంట్లో అంటే ఆదాయ వివరాలు చెప్పడంలో లోపాలు ఉన్నాయంటూ కూడా ఐటీ శాఖ ఇప్పటికే గుర్తించడం జరిగింది. విజయ్ పైన ఆల్మోస్ట్ 1.5 కోట్ల జరిమానా విధించింది. సో దీంట్లో భాగంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఐటీ శాఖ చర్యల్లో ఎట్లాంటి లోపం లేదంటూ కూడా స్పష్టం చేసింది. ఏదైతే విధించినటువంటి జరిమానా ఖచ్చితంగా చెల్లించాల్సిందేనంటూ కోర్టు ఆదేశించింది. ఆదేశించడమే కాకుండా విజయ్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ విజయ్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసేసింది. ఇక దీంతో ఐటీ శాఖ ఉత్తర్వులకు మాత్రం కోర్టు మద్దతు లభించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ జరిమానా రద్దు పిటిషన్ కొట్టేసినటువంటి నేపథ్యంలో ఇక విజయ్కి వేరే ఆప్షన్ లేదు. ఆ డబ్బులు తిరిగి చెల్లించాల్సిందే. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
కాసేపట్లో ఇబ్రహీంపట్నంకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పోలీసులు సూచించిన రూట్లోనే జగన్ వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి కాజా టోల్ ప్లాజా వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వైసీపీ నేతలు హాజరు కాకుండా ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణుకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎటువంటి ర్యాలీలు నిర్వహించొద్దని నోటీసులో పేర్కొన్నారు. కాసేపట్లో ఇబ్రహీంపట్నంకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పోలీసులు సూచించిన రూట్లోనే జగన్ వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి కాజా టోల్ ప్లాజా వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైసీపీ నేతలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వైసీపీ నేతలు హాజరు కాకుండా ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణుకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎటువంటి ర్యాలీలు నిర్వహించొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. రైట్, కాసేపట్లో అయితే ఇబ్రహీంపట్నంకి చేరుకోబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అంటే ఎంతసేపట్లో వైఎస్ జగన్ స్టార్ట్ కాబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించబోతున్నారు. ఇప్పుడే ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. తాడేపల్లి మంగళగిరి కాజా టోల్ గేట్ మీదుగా విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి ఆయన పర్యటన కొనసాగబోతూ ఉంది. గుట్టుపల్లి నుంచి ఇబ్రహీంపట్నం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో చేరుకుంటారు. యాక్చువల్ గా ఈ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి పర్యటన తాడేపల్లి నుంచి వారధి మీదుగా విజయవాడ బస్ స్టాండ్, అదేవిధంగా కనకదుర్గ ఫ్లైఓవర్, గొల్లపూడి మీద నుంచి వెళ్లాల్సి ఉంది. అయితే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందంటూ పోలీసులు రూట్ మ్యాప్ మార్చుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆయన తన రూట్ మ్యాప్ ను కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడే ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. మరో గంటన్నరలో ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోగి రమేష్ నివాసం పైన దాడి చేశారు. ఆయన ఇంటిని దహనం చేసే ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జోగి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్తూ ఉన్నారు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఎక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ చేయడం కానీ, ర్యాలీలు చేయడం కానీ చేయకూడదంటూ ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న గుంటూరు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు జగన్ పర్యటనలో పాల్గొన్నారు. తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళడానికి దాదాపు 6 గంటలకు పైగా పట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కూడా జగన్ పర్యటనను విజయవంతం చేసే దిశగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. వందలాది మంది కార్యకర్తలు తాడేపల్లిలోని జగన్ నివాసాన్ని వద్దకు చేరుకున్నారు. జగన్ తో పాటు ఆయన పర్యటనలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలే టార్గెట్ గా ఇప్పటికే అనేక సార్లు దాడులు చేస్తూ ఉంది. అదేవిధంగా వారిపైన అక్రమ కేసులకు వచ్చినట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ ఇళ్లపైన దాడులు చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అంబటి నివాసానికి వెళ్లారు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు, వారికి భరోసా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా జోగి రమేష్ నివాసానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకోబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ
వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరు ఏదైతే ఉంది ఇది సరిగా లేదని జగన్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తల నేతలు ఇలా దౌర్జన్యాలకు చేయడం వల్ల ఇది ఒక విష సంస్కృతికి అలవాటు అవుతుంది. దీనివల్ల రానున్నటువంటి రోజుల్లో రాజకీయంగా అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇప్పటికైనా ఎలాంటి చర్యలు మానుకోవాలని కూడా వైసీపీ అధినేత చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం జగన్ పర్యటన ఇప్పుడే ప్రారంభమైంది. ఆయన ఒక గంటన్నరకు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. విశాల్ రమేష్, జగన్ వచ్చే రూట్లలో అలాగే జోగి రమేష్ ఇంటి దగ్గర ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు పోలీసులు? ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నేతలు కొందరికి నోటీసులు ఇచ్చారు కదా. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడం కావచ్చు, లేదంటే రూట్ మ్యాప్ మార్చుకోవాలంటూ సూచించడం కూడా పదే పదే జరుగుతూ ఉంది. మొన్న గుంటూరు పర్యటన నేపథ్యంగా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ రోజు జగన్ విజయవాడ పర్యటన నేపథ్యంలో వారికి కొన్ని సూచనలు చేశారు. కొన్ని చోట్ల ఆంక్షలు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముందస్తుగానే నోటీసులు ఇచ్చారు. పబ్లిక్ గ్యాదరింగ్ చేయడం కానీ ర్యాలీలు చేయడం కానీ నిర్వహించకూడదంటూ ఇప్పటికే ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు జగన్ రూట్ మ్యాప్ విషయంలో కూడా పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఏదైతే విజయవాడ నగరం గుండా జగన్ పర్యటన కొనసాగితే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది, ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి మరో రూట్ మార్గం గుండా వెళ్లాలని సూచించారు. పోలీసుల సూచన మేరకు జగన్మోహన్ రెడ్డి కూడా రూట్ మ్యాప్ ను మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జగన్ వెళ్తున్నటువంటి ప్రస్తుత రూట్ మ్యాప్ ను కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నేతలను కానీ కట్టడి చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు జోగి రమేష్ నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడ కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జోగి రమేష్ నివాసం పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గతంలో దాడి చేసి దేవోత్సవం సృష్టించినటువంటి సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలోనే జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన కూడా వెళ్తూ ఉన్నారు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి ముందు ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగానే అక్కడ భారీగా బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. జగన్ పర్యటనకు వస్తున్నటువంటి కార్యకర్తలను కానీ ముందుగానే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. రమేష్, అలాగే జోగి రమేష్ ఇంటికి జగన్ తో పాటు ఇంకెవరెవరు రాబోతున్నారు? జోగి రమేష్ నివాసానికి ఇప్పటికే పార్టీకి సీనియర్ నేతలు అందరూ వెళ్లారు. గతంలో మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు ఈ దాడి జరిగిన తర్వాత ఆయన నివాసానికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఈ రోజు ఉదయం మాజీ మంత్రి రోజాతో పాటు మరికొంతమంది పార్టీ నేతలు కూడా వెళ్లి జోగి రమేష్ కుటుంబ మాట్లాడటం జరిగింది. అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వెళ్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అదేవిధంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా జగన్ తో పాటు వెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి క్యాంప్ నుండి స్టార్ట్ అయ్యారు. సో మనం రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా మంది కార్యకర్తలు అయితే జగన్ని చూడటానికి వచ్చారు. సో వైఎస్ జగన్ అయితే అభివాదం చేస్తున్నారు. కాసేపట్లో ఇబ్రహీంపట్నంకి చేరుకోబోతున్నారు. సో మొన్న టీడీపీ శ్రేణులు చేసిన దాడిలో జోగి రమేష్ని
కుటుంబ సభ్యులని పరామర్శించడానికి వెళ్లబోతున్నారు వైసీపీ అధినేత జగన్. మనం చూడొచ్చు, తాడేపల్లి నుంచి అయితే స్టార్ట్ అయ్యారు వైఎస్ జగన్. ఎంతో మంది కార్యకర్తలు, శ్రేణులు కూడా వైఎస్ జగన్ ని చూడటానికి వస్తున్నారు. రైట్, కాసేపట్లో అయితే ఇబ్రహీంపట్నంకి చేరుకోబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు. అది ఈ రోజు జగన్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పర్యటన భాగంగా టీడీపీ చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఉదయం 11:30 తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరి జగన్ కనదుర్గం వారి బస్టాండ్, కనదుర్గం ఓవర్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. ఇటీవల టీడీపీ చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబం సభ్యులను కూడా పరామర్శించే అవకాశం ఉంది. అదే విధంగా పోలీసులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళతో పాటు కార్యకర్తలు కూడా ఇంటి దగ్గరికి తెల్లారి ఉదయం నుంచే కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. మా నాయకుడు వస్తున్నాడు, మా జోగి రమేష్ అన్నని పరిగణించకు వస్తున్నారనే ఆ నిదానంతో ఓటెత్తిన భారీ సంఖ్యలో కార్యకర్తలు. అదే విధంగా ఎందుకంటే గత నిన్న గుంటూరులో జరిగిన దాన్ని దృష్టిలో ఉంచిన కూడా పోలీసులు కూడా భారీగా మోహరించారు. అదే విధంగా ఎందుకంటే భారీ సంఖ్యలో కూడా వచ్చే అవకాశాలు రేసులు కూడా ఇక్కడ భారీగా చేరుకుంటున్నాయి. ఇప్పటికే వేలాది సంఖ్యలో జోగి రమేష్ ఇంటికి కార్యకర్తలు చేరుకున్నారు. అదే విధంగా పోలీసులు కూడా వాళ్ళతో పాటు చేరుకున్నారు. అదే విధంగా ఏ అవాంఛనీయ సంఘటన కూడా జరుపుకోకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు చేస్తున్నారు. సాయిబాబు, మొన్న గుంటూరు పర్యటన సందర్భంగా అక్కడ ఆల్రెడీ వైసీపీ నేతలకి కొన్ని పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. సో అవి యాక్ట్ తట్టి అతిక్రమించారని వాళ్ళపై కేసులు అయితే నమోదు చేశారు. సో మరి ఈ పర్యటనలో, ఈ రోజు జరగబోయే పర్యటనలో అలాంటివి జరగకుండా పోలీసులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, జాగ్రత్తలు? ముందస్తుగా అంటే ముందుగానే నోటీసులు ఇచ్చి ఎక్కడ వాళ్ళని అక్కడ ముందుగా అంటే రూట్లు మ్యాప్లు కూడా ఏర్పాటు చేశారు. జోగి రమేష్ ఇంటికి వెళ్ళే దాన్ని పెరీ సైడ్కి వెళ్ళే దోవలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా 4 రోడ్లు జోగి రమేష్ ఇంటికి వెళ్ళే ఏర్పాట్లో కూడా 4 రోడ్ల నుంచి పంపించడం జరిగింది. జోగి ఇంటికి ఇప్పటికే భారీగా చేరుకున్న జనం. అయితే పోలీసులు మాత్రం ఇబ్బందికరంగా లేకుండా ఈసారి ట్రాఫిక్ మాత్రం క్లియరెన్స్ చేసి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. సాయిబాబు, జగన్ తో పాటు ఎవరెవరు ఉన్నారు? జగన్ తో పాటు అంటే నాయకులు కానీ వేరే పెద్ద నాయకులు ఇప్పటికే ఆల్రెడీ రోజా, దానికి సంబంధించిన అమ్మటి రాంబాబు, పేరు నాని, పెద్ద నాయకులు అందరూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు. జనం రగులుతున్న వేళ ఇబ్రహీంపట్నంకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తున్నారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పోలీసులు సూచించిన రూట్లోనే జగన్ వెళ్తున్నారు. తాడేపల్లి నుంచి కాజా టోల్ ప్లాజా, వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు.
జగన్ పర్యటనపై పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వైసీపీ నేతలు హాజరు కాకుండా ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణుకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎటువంటి ర్యాలీలు నిర్వహించొద్దని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి, జోగి ఇళ్లపై దాడులు చేశారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆమె దాడుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారనేది నిజం కాదా అని నిలదీశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి వాళ్లను చంపడానికి ప్రయత్నించారని, రెచ్చగొట్టిన వారిని వదిలేసి బాధితుడైన అంబటిపై కేసు పెట్టారని విమర్శించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఏం మాట్లాడారని ఈ దాడులు చేశారు. టీడీపీ, జనసేనలో చాలా మంది నీచాతి నీచంగా మాట్లాడతారని రోజా స్పష్టం చేశారు. మోడీ గారి గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ తల్లి గురించి నీచాతి నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. హిందీ రాకపోయినా ఆ హిందీలో అదే సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారిని బాలకృష్ణ మాట్లాడాడు. మరి ఆయన ఇంటిని ఏం చేయాలి అని అడుగుతున్నాను. నా తల్లిని దూషించారు, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఛానల్స్ తో దాడి చేయించారు అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్పాడు లోకేష్ మీద. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ మనుషులు అనుకున్నట్టే లోకేష్ ఇంటిని ఏం చేసి ఉండాలి ఒకసారి చెప్పండి. అమిత్ షా తిరుపతికి వస్తే ఏ విధంగా రాళ్లే ఇచ్చాడు, ఏ విధంగా ఆయన మీద చెప్పులే ఇచ్చాడో మీరందరూ చూశారు. మరి అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇంటిని, ఆ వేసిన కార్యకర్తల నాయకుల ఇంట్లోని ఏం చేయాలో ఒకసారి మాట్లాడండి. నా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడాడు. ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? వాడిని ఏం చేయాలి, వాడి ఇంటిని ఏం చేయాలో ఒకసారి చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీలో, జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఈరోజు ప్రజల్ని భయప్రాంతులు చేస్తుంది మీరు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తేనే మేము దాడులు చేస్తాం, ఎక్స్ మినిస్టర్లు అయినా మమ్మల్ని నిలదీస్తే ఇళ్ళు తగలబెడతామని మీరు ఈరోజు భయపెడుతున్నారు ప్రజల్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్, వాళ్ళ గ్రామాల్లో వార్డులో జరగాల్సిన అభివృద్ధి అడిగితే ఇంతకు 10 మీకు చేస్తామని భయపెట్టి పాలన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా తాలిబన్ల పాలన? అసలు ఎంత ఘోరంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిందనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకి సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, అంతేగాని ఒక రౌడీలాగా, గుండెలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా? ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్. జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు. ఏం చేయగలిగారు మీరు, మీ పోలీసులు? ఈరోజు అడుక్కుంటున్నారు, సార్ రూట్ మార్చినండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. మోడీ గారి గురించి లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి, జోగి ఇళ్లపై దాడులు చేశారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆమె దాడుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారనేది నిజం కాదా అని నిలదీశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి వాళ్లను చంపడానికి ప్రయత్నించారని, రెచ్చగొట్టిన వారిని వదిలేసి బాధితుడైన అంబటిపై కేసు పెట్టారని విమర్శించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఏం మాట్లాడారని ఈ దాడులు చేశారు.
టీడీపీ జనసేనలో చాలా మంది నీచాతి నీచంగా మాట్లాడతారని రోజా స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గత విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్కు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న న్యాయస్థానం స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని ఇవాల్టి విచారణలో తెలపాలని ఆదేశించింది. ఇదే కేసులో స్పీకర్పై బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. రైట్, ఈ రోజైతే సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగబోతోంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్పై ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్ తో పాటు జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే స్పీకర్ 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అందులో మిగిలినటువంటి ఇద్దరికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరోవైపు కడియం శ్రేయది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయ్ ఇద్దరికి సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటివరకైతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. గత విచారణలోనే స్పీకర్ తీరుపై అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కోర్టు ధిక్కరణ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ సైతము బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దాఖలు చేసింది. ఈ 2 పిటిషన్లు జాయిన్ చేస్తూ ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలుసార్లు స్పీకర్ కి అనేక సార్లు సమయం ఇచ్చినప్పుడు కూడా ఆ స్పీకర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ కూడా తీసుకోలేదు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మొన్నే క్రిమినల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించారు. మిగిలినటువంటి 2 ఎమ్మెల్యే సంబంధించడంలో ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే వారిని అఫిడవిట్ దాఖలు చేశారు. వారు కౌంటర్ కూడా ఇటీవల కాలంలో వారిని విచారించారు. క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. మళ్ళీ తదుపరి విచారణ ఈ నెల 18కి 19కి వాయిదా వేసిన నేపథ్యంలో ఇప్పుడు దేశ సర్వోన్నత సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ ఉంది కాబట్టి ఒకవైపు కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్ మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ తో పాటు మరోవైపు గతంలో బీఆర్ఎస్ నేతలు వేసినటువంటి ఈ 2 పిటిషన్లు జాయిన్ చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ పలుమార్లు హెచ్చరించినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు స్పీకర్ సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. సునీల్, ఇప్పటికే స్పీకర్ ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. సో ఈ విషయంలో సుప్రీంకోర్టు మళ్ళీ ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? గత విచారణలోనే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చింది. 2 వారాల్లో మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కి అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఇటీవల కాలంలో ఆ 2 ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు, కొంత సమయం కోరారు. ఆ తర్వాత వారు అఫిడవిట్ దాఖలు చేశారు, వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మళ్ళీ విచారణ ఈ నెల 18కి వాయిదా వేస్తే అదే విషయం మాత్రము స్పీకర్ కార్యాలయం నుంచి ఈ రోజు కోర్టుకు నివేదిక కూడా సమర్పించే అవకాశం. మిగిలినటువంటి 2 ఎమ్మెల్యే సమస్యల్లో ఇటీవల కాలంలో వారు వచ్చినటువంటి విచారణకు వచ్చిన సందర్భం వారికి సంబంధించిన విషయాలపై కూడా స్పీకర్ ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. మనం గతంలోనే చూస్తాం స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదా, ఎందుకు కాలయాపన చేస్తున్నారు, 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటారు లేదా దీన్ని ఆదేశాలు ఇవ్వాలని కూడా గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ సందర్భంగా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ తీరుపై ఏమైనా ఆదేశాలు జారీ చేస్తున్నారని మాత్రం మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్. యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా చిలుకూరులో రైతులు ఆందోళన చేపట్టారు. చిలుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద పురుగుమందు డబ్బాలతో రైతులు ఆందోళన చేశారు. యూరియా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆరోపించారు. ఫోన్ లేని వారు ఎలా బుకింగ్ చేసుకోవాలని నిలదీశారు. ఫ్యాక్స్ కి తాళం వేసి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ విధానాలతో రైతులు విసుగు చెందుతున్నారని పలువురు రైతు సంఘం నాయకులు నినాదాలు చేశారు.
యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా చిలుకూరులో రైతులు ఆందోళన చేపట్టారు. చిలుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద పురుగుమందు డబ్బాలతో రైతులు ఆందోళన చేశారు. యూరియా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆరోపించారు. ఫోన్ లేని వారు ఎలా బుకింగ్ చేసుకోవాలని నిలదీశారు. ఫ్యాక్స్ కు తాళం వేసి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ విధానాలతో రైతులు విసుగు చెందుతున్నారని పలువురు రైతు సంఘం నాయకులు నినాదాలు చేశారు. నేను మందు కట్టలకు 5-6 సార్లు వచ్చినా కూడా ఎదవరాళ్ళు వచ్చినా కూడా నాకు మందు కట్టలు అందటా లేదు. పెద్ద చెల్లులు వల్ల తీసుకుంటారు. మాకు అసలు అందనే అందట్లా 10 రోజులు సంది మందు తాగి సావాలా మేము, లేకపోతే ఇంకేమైనా ఉరి పెట్టుకొని సావాలా, లేకుంటే బ్యాంక్ మూత ఇవ్వమంటారా? అది లోకలు ఇవ్వమంటే వేస్తాం మేము. అది మాకు ఇంతవరకు మేమేం చేయాలి? ఈ చెల్లులో నాకు లాకు రాదట. మరి నాకున్నది ఎకరం పొలం. ఈ ఎకరం పొలం తోటి నేను ఏం చేయాలి? ఈ మందు తాగి సామంటవా, లేకోకుంటే మాకు మందు కట్టలు ఇస్తారా? మరి ఏం చేస్తామో చెప్పురి. అది కావాల్సింది తీసేస్తారా, లేకపోతే మాకు మందు కట్టలు ఇస్తారా? ఆడవాళ్ళు మగ దిక్కు లేని వాళ్ళం మేమేం చేయాలి? ఆడ మేము వచ్చే మమ్మల్ని లెక్క చేయలేదు. వీళ్ళకున్నది ఎకరం పొలం. ఈ సెల్లో బుక్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటారు? వాళ్ళకి కట్టలు రావట్లేదు. ఒక్క సెకండ్ ఎగిరిపోతుంది. పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి ఏందో ఆందోళనగా ఉంది మాకు. అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఈరియా కట్టాలంటే ఇప్పుడు ఈరియా వేసే పరిస్థితి ఉంది. దానివల్ల మాకు అసలు కట్ట కూడా లేకపోతే పరిస్థితి. ఏ సొసైటీ నుంచి అయినా ఎక్కడికైనా బాగుంటాయి. ఎట్లా పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. దయచేసి ఒకసారి ఇక సూర్యాపేట జిల్లాలో రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, యూరియా పట్ల ప్రభుత్వ విధానాన్ని మాత్రం అన్నదాతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క యూరియా యాప్ ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రజెంట్ గా చూస్తే మాత్రం యూరియా కొరత అనేది రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యం అయిపోయింది. యూరియా అనేది కేవలం ఒక యూరియా యాప్ రూపొందించిన తర్వాత యాప్ ద్వారా అప్లై చేసుకుంటే అప్పుడు యూరియా పంపిస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పడంతో మాత్రం అన్నదాతలు ఏ విధంగా ఆ యాప్ వాడాలో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఉందని చెప్పి ఈ రోజు ఇదే విషయానికి సంబంధించి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో మాత్రం అన్నదాతలు ధర్నాకు దిగిన పరిస్థితి చెప్పవచ్చు. చిలుకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి తాళం వేసేసి వారు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్నదాతలు ఈ విషయంపై మాత్రం చాలా సీరియస్ గా ప్రభుత్వ విధానాన్ని మాత్రం తీవ్రంగా తప్పడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అన్నదాతలు ప్రభుత్వ విధానానికి నిరసనగా వాళ్ళు పురుగుమందు డబ్బాలు చేతపట్టుకొని ఆ యొక్క ధర్నాను చేపట్టిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క యూరియా యాప్ ను రద్దు చేయాలి, రైతులకు నేరుగా యూరియా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్ గా చూస్తే మాత్రం పొలాలకు సంబంధించేసి యూరియా అనేది చాలా అవసరమై ఉన్నది. కానీ యూరియాను సప్లై చేయడానికి మాత్రం పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా ఈ యూరియా యాప్ ద్వారా మాత్రం ఇంకా అన్నదాతలను ఇంకా అవస్థలు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ యొక్క యూరియా యాప్ రద్దు చేసేసి నేరుగా ఇక రైతులకి యూరియా చెందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రైతులు మాత్రం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పుల్లారావు, అసలు అక్కడ వ్యవసాయ అధికారులు అక్కడ ఉండే ప్రజలకు ఈ యూరియా యాప్ గురించి ఏమైనా అవగాహన కల్పించారా ఇప్పటి వరకైనా? ప్రస్తుతం ఉన్న విషయాన్ని బట్టి చూస్తే మాత్రం యూరియా యాప్ పట్ల మాత్రం ఏ అధికారి కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఖచ్చితంగా ఈ యొక్క యూరియా యాప్ ఏ విధంగా వాడాలనే విషయాలను రైతులకు తెలియజేయాలి. కానీ ఎక్కడ కూడా ఏ అధికారి కూడా రైతులకు చెప్పిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. రైతులను ఒకటే విషయం ఇస్తున్నారు, మేము ఆల్రెడీ నిరక్షరాస్యులుగా ఉన్నాము, ఆ యొక్క యాప్ ఏ విధంగా వాడుకోవాలో మాకు తెలియదు. సో యాప్ ద్వారా కేవలం ఒక రైతుకు సంబంధించి అంటే ఎకరానికి 1 బస్తా 2 బస్తాలు మాత్రమే మేము ఇస్తారని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. అంటే ఒక రైతుకు సంబంధించింది. కానీ ఆ విధంగా కూడా సప్లై చేయలేని పరిస్థితి. ఈ యాప్ ద్వారా ఏ విధంగా వాడుకోవాలో తెలవట్లేదు. అదేవిధంగా యూరియా అనేది కూడా లేకుండా చేయడం జరిగింది. అంటే వ్యవసాయ సహకార సంఘానికి మేము అప్పచెప్తామని చెప్పారు, కానీ అక్కడ కూడా రాకుండా చేశారు. అదేవిధంగా పెట్రోల్ షాప్స్ లో కూడా దొరికేది, ఇంతకుముందు దొరికేది, కానీ ఇప్పుడు అది కూడా లేకుండా చేయడం జరిగింది. సో ఈ విధంగా చేయడం వల్ల మాత్రం మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రజెంట్ గా చూస్తే మాత్రం యాప్ వాడకం విషయం రైతులకు మాత్రం ఎవరు కూడా తెలిసిన కూడా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క యాప్ రూపొందించారో
దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నటువంటి ఆ యొక్క వ్యవసాయ సహకార సంఘం ద్వారా కానీ లేదా రైతు బజార్ దగ్గర కానీ రైతులను పిలిపించేసి ఆ యాప్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. కానీ ఇప్పటికీ ఏ రైతుకు కూడా ఈ విధమైనటువంటి యాప్ గురించి అవగాహన కల్పించిన దాఖలాలు లేవని చెప్పొచ్చు. సో ఈ విధంగా చేయడంలో మాత్రం అన్నదాతలు ఏ విధంగా యాప్ ద్వారా యూరియాను అప్లై చేసుకోవాలి, యూరియా కోసం ఏ విధంగా అప్లై చేయాలనే విషయాలు మాత్రం వాళ్ళకి తెలియరాలేదు. సో చాలా మంది రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ ప్రజలకు చూస్తే మాత్రం యూరియా కొరత ఏర్పడింది. అదేవిధంగా యాప్ను ఏ విధంగా వాడుకోవాలో తెలియక మాత్రము అన్నదాతలు మాత్రము చాలా కష్టాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. సో ఈ విధమైనటువంటి యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా రైతులకు యూరియా కొరత లేకుండా చేయాలని చెప్పేసి మాత్రము అన్నదాతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. ఎవరు చేయట్లేదు